న్యాయాధిపతులు 20వ అధ్యాయము 24 నుండి 29 వచ్చిన వరకు ధ్యానించుకుని యవనస్తుల కూడుకును ముగించుకున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు వెళ్ళిరి. ఇక్కడ 2వ మారినుంది. గత వారంలో మనం 17వ వచనం నుంచి 23 వరకు చూసినప్పుడు, వారు వెళ్ళినప్పుడు బెన్యామీనీయుల ఎదుట ఓడిపోయారు. ఎంతమంది చనిపోయారు అప్పుడు? ఎంతమంది? 22,000 మంది చనిపోయారు. సో తర్వాత గిబియోనుకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు తర్వాత చూద్దాం. కాబట్టి ఈసారి కూడా రెండవసారి అక్కడ గిబియోనుకి వెళ్ళి వారు దేవుని మందిరం దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చారు. వీరిని ఈసారి వాళ్ళు మాకు అప్పగిస్తావా లేదా అని. అయితే 25వ వచనంలో ఇక్కడ 24 చదివా, 2వ దినమున బెన్యామీనులతో యుద్ధం చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియోనులో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులలో 18,000 మందిని, ఎంతమంది? 18,000. 18 అంటే 18,000 మందిని నేలకూర్చి. అంతకుముందు ఎంత? ఇప్పుడు ఎంత? టోటల్ ఎంత? 40,000 మంది ఏమైపోయారు? చిన్న సైన్యం పెద్ద సైన్యం ఏం చేస్తుంది? ఇది సహోదరులో ప్రాబ్లం కదా. బెంజమీనీయులు ఎవరు? ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం కదా. అయితే వారు కీడు చేశారు. వీరంతా కీడుని తొలగించే విధానంలో వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలని తలంపు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే అపవిత్రమైన కార్యం చేశారో వారిని మాకు అప్పగించండి అని చెప్పినప్పటికీ కూడా వెళ్ళలేదు. అయితే ఇక్కడ దేవుడు వాళ్ళని అనుమతిస్తున్నాడు కానీ వాళ్ళకి విజయం ఇవ్వట్లేదు. ఎవరికి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరిలోని తప్పు కనిపిస్తుంది కనుక దేవుడు ఇద్దరికి ఏమేమి పాఠాలు నేర్పించాలో అది నేర్పిస్తాడు అన్నమాట. ఓకే, అందుకనే కొన్నిసార్లు శత్రువు మన మీద బలంగా పనిచేస్తూ ఉంటాడు. అదేంటంటే ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పటికీ విజయం వచ్చినట్టే వస్తుంది, కానీ చివరికి విజయం ఎవరిది అవుతుంది? పగవాడిదే అవుతుంది, శత్రువుదే అవుతుంది. సో అలాగా దేవుని ఉద్దేశాలు వేరు. అందుకనే జాగ్రత్తగా మనల్ని మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, హోషేయ గ్రంథం 5:18 చదవండి. హోషేయ 5:18. హోషేయ 5:18 త్వరగా ఎవరైనా చదవండి. తెలియదు ఎవరు? హోషేయ 5:18. 5:15. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేనేం చేస్తాను? అయితే మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు ఏం చేస్తారు? నా స్థలాన్ని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందని అంటున్నారా? మనసు త్రిప్పుకోవాలి. ఏ విషయంలో? ఏది చేద్దామనుకుంటున్నారో దానికి దేవుడు జవాబు ఇవ్వట్లేదో, కాగా నష్టం వస్తుందో, వేల సంఖ్యలో వస్తుందో, అప్పుడేం చేయాలి? మనసు తిప్పుకోవాలి. మనం ఏదైనా క్రియ చేసేటప్పుడు దాంట్లో విఫలమైనప్పుడు ఏం చేయాలి? దాన్ని మానుకోవాలి. చూడండి, సామెతలు 3:5-6. సామెతలు 3:5-6. సామెత 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నమ్మకం ఉంచుము, ఒప్పుకొనుము, నీ త్రోవలను కదా, నీ త్రోవలను సరళము చేయు. ఎందుకంటే మానవ త్రోవలు సరళమైనవి కావు, సరైనవి ఉద్దేశాలు సరైనవి కావు.
నరుని హృదయంలో పుట్టు ఆలోచనలు అనేకములు, అయితే యెహోవా తీర్మానమే స్థిరము అనే 16 సామెతలో ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఎప్పుడూ కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండాలి. ముందుగానే ప్రార్థన చెయ్యాలి. మొట్టమొదటిగానే ఇక్కడ వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా తప్పిపోతూ వచ్చారు. ఆ దినాల్లో వాడికి రాజు లేడు కనుక ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవర్తిస్తూ వస్తున్నారు, భక్తిహీనంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ క్రియ జరిగినప్పుడు దేవుడు అందరిలో కూడా లోపాలు ఉన్నాయి కనుక అందరినీ కూడా సరిచేయటానికి ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఆరంభ దినాల్లో కానీ, మేము మాలాంటి వాళ్ళు ఆరంభ దినాల్లో కానీ, లేకపోతే మీరు కూడా దేవుని చిత్తం చేయాలని నిశ్చయం ఉంచుకున్నప్పుడు ప్రయత్నాలన్నీ ఏమవుతాయి? విఫలం అవుతాయి. విఫలం అయినప్పుడు ఆగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏంటి ఈ చిత్తం ఏంటి? ఎందుకు ఇది ఫెయిల్ అయింది? ఎందుకు ఇది విఫలమైంది అనే విషయం చాలా దెబ్బలు తగులుతాయి, చాలా నష్టం కూడా జరుగుతుంది అన్నమాట. ఆగాలి. సో అలా ఆగకుండా వెళ్ళిపోయినప్పుడు దైవ చిత్తానికి విరోధంగా వెళ్ళిపోతాం, మనం వంకర మార్గాల్లో వెళ్ళిపోతాం. అందుకనే తిరిగి దేవుడు ఆ మార్గాన్ని సరిచేసే వరకు, దైవ చిత్తాన్ని మనకు బయలుపరిచే వరకు ముందుకి వెళ్ళకుండా జాగ్రత్తగా. సో మొదట్లో యవనస్తులకు కూడా ఏముంటుందంటే ఉద్రేకం ఉంటుంది, ఇది చేయాలంటే అనుకుంటాం. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సమాధానాన్ని కోరుకుంటున్నాడు. మానవులు ఏం కోరుకుంటారంటే, ఏం కోరుకుంటారు? గుద్దుకున్నారా అని ఫైటింగ్ కోరుకుంటారు. సో దేవుని బిడ్డలు కూడా ఏం చేయాలి? ఫైటింగ్ కోరుకోవద్దు. జరిగింది చూద్దాం అని వేచి ఉండి, ఎందుకంటే శిక్షించేది ఎవరు? మనం ఎవరికి అప్పచెప్పాలంటే కొత్త నిబంధనలు అయితే దేవునికి అప్పచెప్పాలి. శిక్షించేది ఎవరు? దేవుడు. అదే కొన్నిసార్లు సంఘంలో ఒకరు ఏదో చెడు పని చేశారు, తెలిసిన తర్వాత ఒంటరిగా కూర్చోబెట్టి మాట్లాడారు. వినకపోతే 2-3 కూర్చోబెట్టుకుని మాట్లాడాలి. అప్పుడు కూడా వినకపోతే సహోదరుడిగా భావించక తను ప్రైజ్ లాడ్ చెప్పకుండా తన్ని వదిలేయాలి. తనంతటి తాను ఏం చేయాలి? అపవిత్రం. ఎందుకంటే మనలోనే అపవిత్రమైంది మాట వినకుండా పవిత్రపరచుకోకుండా ఉన్నప్పుడు దాన్ని అట్లా వదిలేయటం. దాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. ఆ శవాన్ని ముట్టుకోకూడదు. ఏ శవం? మాట విడిన శవం, అపవిత్రత జరిగించిన శవం. దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అంతే. నువ్వు ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. అదే నువ్వు కాకూడదు. ఏది? శవం కాకూడదు. అర్థమైందా? అలా అన్నాడు. తిరిగి అందరూ కూడా ఏం చేయాలంటే మారు. అందుకనే హోషేయాలు ఏం చెప్పాడు? మీరు మనసు మార్చుకునే వరకు కూడా నేనేం చేస్తాను? నా స్థలంలోకి వెళ్ళిపోతాను అని చెప్తాను. ఓకే, మీకు జవాబు ఇవ్వను అని చెప్తాను. సో తర్వాత ఏమైంది? అప్పుడు ఇశ్రాయేల్ ఎంతమందిని చంపేశారు? 18 గిబియోనులో నుండి ఇశ్రాయేల్లో 18,000 మందిని నేల కూర్చి సంహరించారు. వీరందరూ 26 వచ్చి కత్తి దివ్యవారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ జనులందరినూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని కదా. కాబట్టి ఎప్పుడైతే వారికి బాటం వచ్చిందో, మళ్ళీ 18,000 మంది చనిపోయారు. అప్పుడేమొచ్చింది చెప్పండి? భక్తి వచ్చింది. బుద్ధి వచ్చిందా? బాగా చెప్పావు. భక్తి వచ్చింది, భయం వచ్చింది. అంటే ఎవరికి విజయం అంటే ఎంత సంతోషం, కానీ అపజయం అంటే ఎవరికి సంతోషం. అందులో జన నష్టం ఎక్కువైపోతుంది. కాబట్టి అందులోకి ఎక్కువ మంది తక్కువ మందిని ఓడించలేకపోతుంది. అయితే ఇది సహోదరుల మధ్య ఉంది, ఇది కలగదు. సహోదరుల్ని ఐక్యంగా ఉంచడం. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే మాట అంటాడు.
నీవు తండ్రి, నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ద్రోహిని తప్ప ఎవరిని పోగొట్టుకోలేదు. అదేంటి ద్రోహి అంటే? యూదా ఇస్కరియోతుని తప్ప. వింటున్నావా? సాత్విక్ ఎవరిని పోగొట్టుకోలేదు? యూదా ఇస్కరియోతు. ఎంతమందిని ఇచ్చాడు? 12 మందిని అపోస్తలుగా, మొదటిగా శిష్యులుగా, తర్వాత అపోస్తలుగా ఇస్తే ఒక్కడేమయ్యాడు? అంతే. యేసుక్రీస్తు ప్రభు అలాగా మనం ఏర్పరచబడాలి, స్థిరంగా ఉండాలి, ఏర్పరచబడిన పాత్రలుగా మనం ఉండాలి. ఏర్పరచబడిన పాత్రలు దేవుని ఉపయోగించుకోవడానికి, దేవుని సేవించడానికి ఉపయోగపడుతుంది. ఇందాక పాట పాడుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలిన సొట్లు పడవంట కదా, నొక్కులు పడవంట కదా. మన పాత్రలో ఊరికి కింద పడింది అనుకో ఏమవుతాయి? ఇప్పుడు ఏంటంటే మనం దెబ్బలు తిని గట్టిగా అవుతాం శ్రమల ద్వారా. అయినప్పుడు ఏమవుతుంది? శ్రమ పడేవారు ఏదో తప్పు చేశారని కాదు, కానీ అయితే వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ వాటం ద్వారా కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏకంగా ఇంత జన నష్టం చనిపోతుందంటే, సరే సచిన వాళ్ళు దేవుని బిడ్డలు అయితే దేవుని దగ్గరికి వెళ్తారు, ఎక్కడికి పోరు. వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నారు. అదే కాబట్టి ఇక్కడ దేవుడు ముఖ్యంగా ఏం చేస్తున్నాడంటే ఐక్యతని కోరుకుంటున్నాడు. సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండాలని చూస్తున్నారు. వీళ్ళంతా ఏం చేశారు చూడండి, ఒక్క పని చేయలేదు. ఏం చేయాలి? బేతేలును ప్రవేశించి తర్వాత ఏం చేశారు? ఏడ్చచ్చు. సాయంకాలం వరకు ఏం చేశారు? అక్కడ కూర్చుండొచ్చు. ఇంకేం చేశారు? ఉపవాసం. ఇంకేం చేశారు? దహన బలు, సమాధాన బలు. ముందేముంది? మరి చదివాను. దహన బలులు, సహనం అంటే ముందు ఆరాధన, తర్వాత సమాధానం, తర్వాత యెహోవా సన్నిధిని అర్పించేది. తర్వాత 27వ వచనంలో ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉంది. యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండదు. యెహోవా నిబంధన మందసం దేని గుర్తు అంటే దేవుని సన్నిధికి గుర్తు అన్నమాట. సో ఎప్పుడైతే దేవుడు వారి మధ్యలో ఉంటాడో వారికి విజయం అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఆ దినాల్లో మందసం వారికి ముందుగా నడిచేది. తర్వాత దేవుని మందిరాన్ని వారి మధ్యలో పెట్టాడు. ఆ మందిరంలో మందసం ఉండేది. సో మందసం ఉందని ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు మంగళవారం కూడా సంఖ్యాకాండం ధ్యానిస్తున్నప్పుడు ఆ మేఘం వచ్చినప్పుడే ఏం చేయాలి? దాన్ని తీసుకుని ముందుగా వెళ్ళాలి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్ళారు. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు శిక్షించారు. ఇది మానవుల ప్రభుత్వం కాదు. మానవులు కూడా ఏం చేస్తారు? అంత ఈజీగా త్వరగా శిక్షించరు. ఫస్ట్ ఎవరో దొంగ పట్టుబడితే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తారు. తర్వాత కోర్టుకి ఎగ్జామినేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్. తర్వాత కోర్టుకి తీసుకెళ్ళి ఆయన ఇట్లా చేశాడని చెప్తారు. కోర్టు తీర్పు తీరుస్తుంది. సాక్ష్యాలు ఇవన్నీ చూసి అప్పుడు శిక్ష అనేది. ఓకేనా? ఏంది ఇప్పుడు మన ఈ దేశంలో ఒక కేసు కోర్టుకి వెళ్ళి తీర్పు తీర్చారంటే దగ్గర 10 ఏళ్ళు పడుతుంది. యావరేజ్ 10 ఏళ్ళు పడుతుంది. అర్థమైందా? ఈ లోపల ఏమవుతారు? దొంగతనం చేసినోడు పోవచ్చు, చేయించుకున్నవాడు కూడా పోవచ్చు. అటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా వచ్చి ఇలా చేస్తున్నారు. సరే, ఒకటి మానవ రీతిగా ఏంటంటే ఈ లేవీయుడికి అందరికీ ఇన్ఫార్మ్ చేశాడు కాబట్టి ఇలా చేద్దామని వాడు చేశారు. కానీ దేవుడు దాన్ని ఏం చేయట్లేదు, అనుమతించట్లేదు. సో ఇది ఇంకొక ఎందుకంటే వాళ్ళలో నిజమైన పశ్చాత్తాపం వచ్చేటట్టుగా ఈ పరిస్థితులు కూడా అనుమతిస్తాయి. కొన్నిసార్లు అపజయం ఎందుకు వస్తుంది? మనలో ఏం రావాలి? నిజమైన పశ్చాత్తాపం రావాలి. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంక దేవుని మీదే ఆధారపడతాం. మనకు అవసరమైనప్పుడు దేవుడు మిగిలిన విషయాలు సందర్భాల్లో మనంతటి మనమే చేసుకుంటామంటే కాదు. మనం కూడా కొన్నిసార్లు అలా ఉంటాం కాబట్టి దేవుడు ఇటువంటి పతనాల ద్వారా నడిపించి పాఠాలు నేర్పిస్తాడు. తర్వాత
తర్వాత 28వ వచనం, అహరోను మనవుడను నిలిచేవాడు చూశారండి. ఇప్పుడు అక్కడ కేవలం మందసం ఉంది. మందసం దగ్గర ఇంకెవరు ఉన్నారు? ఫీనెహాస్ అనే యాజకుడు కూడా ఉన్నాడు. ఫీనెహాస్ అనే ఎవరున్నారు? యాజకుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఆ దినముల్లో దాని ఎదుట నిలిచేవాడు. దేని ఎదుట? ఎదుట నిలిచేవాడు. కాబట్టి ఎందుకంటే ఎవరు సమీపించకూడదు కదా అది. సో అంతవరకు బాగానే ఉంది. ఇశ్రాయేల్ మరలా మా సహోదరులైనా ఇక్కడ ఏమంటున్నారండి? సహోదరుల శత్రువుల? మా సహోదరులు అయినా బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేల్ గిబియా చుట్టూ మాటుగాండ్లను. ఇప్పుడు ఎందుకంటే యుద్ధం యొక్క స్ట్రాటజీని మార్చారు. ఫస్ట్ ఎవరిని పెట్టారు? మాటుగాండ్లను పెట్టారు. మాటుగాండ్రు అంటే అర్థం ఏంటి? అక్కడక్కడ దాగి ఉంటారు అన్నమాట. ఈ మాటుగాండ్రుని యెహోషువ కూడా పెట్టేవాడు అన్నమాట కదా. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏమైందంటే హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ 1500 మంది ఉన్నారని 3000 మందిని ఇశ్రాయేల్ సైనికులను పంపిస్తే ఏమైంది? వాళ్ళు 36 మంది ఇశ్రాయేల్ సైనికుల్ని ఆ 1500 మంది చంపేశారు. అప్పుడు మళ్ళీ యెహోషువ బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి, ఎందుకు ఇట్లా అయింది ప్రభువా మాకు ఇవ్వడు అంటే కారణం ఏం చెప్పాడు దేవుడు? మీలో అపవిత్రత ఉన్నది, మీలో పాపం జరిగింది. పాపాన్ని సరి చేసుకోకుండా, పాపాన్ని తొలగించుకోకుండా యుద్ధానికి పోతే నేను వస్తాను మీకు తోడుగా. ఓకే, అది లోకం మీద, అది అన్ని అవిశ్వాసులు, అన్ని జనుల మీద. వారు కనానికి వెళ్లకుండా ఆటంకపరిచే పట్టణం అది. అంతకుముందు అబ్రహాం కూడా హాయికి బేతేలకి మధ్యలో వేసుకున్నాడు. అందుకని ఐగుప్తుకి వెళ్ళాడు. అర్థమైందా? హాయ్ ఎప్పుడు కూడా విశ్వాసాలను ఆటంకపరిచేది. ఐగుప్తు ఎప్పుడు కూడా లోకం మనల్ని చెరపట్టేది. అందుకనే లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అయిపోతాడు కదా. 4:4 ఉంటుంది యాకోబు పత్రిక. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా యెహోషువ అప్పుడు ఆ పాపం ఏంటో తెలుసుకున్నప్పుడు దేవుడే చూపించాడేమని ఆకానికి కూడా అవకాశం ఇస్తే ఏమైనా ఒప్పుకున్నాడా? అందుకని ఎప్పుడు కూడా మనలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం, మనందరిలో ఉన్నది తప్పు ఏం చేయాలి? మనం తెలుసుకొని సరి చేసుకున్నప్పుడు అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మనలో అపవిత్రత ఉంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని నడిపించడు, మనకి తోడుగా ఉండదు. తద్వారా మనకి విజయము రాదు. మొట్టమొదటిగా ఎవరితో ఫైట్ చేస్తున్నాము, ఎవరితో యుద్ధం చేస్తున్నాము అనేది కూడా చూసుకోవాలి. సహోదరులతో యుద్ధం చేస్తున్నామా, మనం పోట్లాడుకుంటున్నామా? నేటి దినాల్లో ఫైటింగ్స్ ఎక్కడున్నాయి? అన్ని చోట్ల ఉన్నాయి. ఇళ్ళల్లో ఉన్నాయి, బయట ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి? చర్చిలో ఉన్నాయి. చర్చిలో ఎవరు? సహోదరులు కదా. ఇక్కడ లేవులేండి, ఇక్కడ లేవు. ఇక్కడంతా బోధలు నేర్చుకుని సరిగా ఉంటున్నారు. సో మనకేం కావాలి? భక్తి కావాలి, కానీ మనకి అపవిత్రత మనకు ఉంటుంది. ఓకేనా? సో అది నేర్చుకుంటున్నాం, జాగ్రత్తగా ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కూడా. అయితే ఇక్కడ నేర్చుకునేది మనం ఇంట్లో కూడా పాటించాలి, ఇక్కడ నేర్చుకునేది కూడా బయట కూడా ఏం చేయాలి? మనం పాటించాలి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే యెహోషువ అపవిత్రతని తొలగించాడో
ఆకాన్ని పట్టుకుని ఆకాను ఫ్యామిలీ అంతటిని తన అంతటినీ కూడా ఆకోరు లోయలో రాళ్ళతో కొట్టి చంపేసి ఆ రాళ్ళు పెద్ద కుప్ప అయిపోయింది. దానికని ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే అర్థం ఏంటి? పోయిన వారం కూడా చెప్పాను, శ్రమల లోయ. అర్థమైందండి? అది ఎవరికి శ్రమ వచ్చింది? ఇశ్రాయేల్కి శ్రమ వచ్చింది. ఎవరికి శ్రమ వచ్చింది? ఇశ్రాయేల్ని పాపం చేసి శ్రమ పెట్టినందుకు ఆయనకు కూడా నాశనం వచ్చేసి తన బట్టి తనకే కాదు కానీ ఎవరికండి? కుటుంబాన్ని అంతటికి వచ్చింది. సో ఎందుకంటే ఎంత సమయం ఇచ్చినప్పటికీ కూడా తన దగ్గరికి వచ్చే వరకు కూడా ఒప్పుకొని విడిచిపెట్టలేదు. అటువంటి భయంకరమైన పరిస్థితి. తర్వాత సరే, అది ఇప్పుడు అపవిత్రతను పోగొట్టుకున్నారు కదా, ఆకాను పోయాడు కదా, ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? పవిత్రులయ్యారు. పవిత్రులైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. అంతకుముందు వీళ్ళకి ఏమయ్యారు? ఎందుకు? అపవిత్రులు. ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్లాన్ దేవుడు ఇచ్చాడు. అంతకుముందు ప్లాన్ ఎవరు ఇచ్చారు? ఎవరో వచ్చి టైటస్ జైకర్ వీళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి 1500 ఉన్నారు కదా, 3000 పంపితే ఈజీ జయించేసి అంటారు. ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నారు? దేవుడు చెప్పలే, ఎవరిని అడగాలి? ఇప్పుడు వీళ్ళు ఎవరి మీదకి యుద్ధంకి వెళ్తున్నారు అది దేవుడు చెప్పకుండా వీళ్ళందరికీ వీళ్ళే నిర్ణయం చేసుకుని వీళ్ళందరూ వీళ్ళే ఐక్యపరిచి మా సహోదరుల మీదకి యుద్ధం చేస్తామంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పొండని చెప్తున్నాడు కానీ పొండని చెప్తున్నాడు కానీ ఆయన అప్పగించాడు. ఇలాగా ఎప్పుడు కూడా పాజిటివ్గానే చెప్తాడు దేవుడు అనేక సందర్భాల్లో బైబిల్లో కూడా, కానీ దాన్ని కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేశాడంటే వెనక మాటుగాడిని పెట్టండి. మాటుగాడు అంటే దాక్కుని ఉంటారు. యుద్ధాయుధాలు పట్టుకుని దాక్కుని ఉంటారు వెనక. ఆ భాగం వెనక భాగంన మాటుగాడిని పెట్టి ముందు సైన్యం వెళ్ళండి కొంతమంది. ఈయన 3000 మందిని పంపాడు కదా, ఇప్పుడు చాలా వేల కొద్ది పంపాడు. దగ్గర 30,000 మందిని పంపమని చెప్పాడు. అప్పుడు ఏమని చెప్పారు? 3000. అది మానవ బుద్ధి, దానికి జయం లేదు, అపజయం వచ్చింది. అయితే కొంతమంది మాటుగాండిని వెనక్కి పంపి దేవుడు చెప్పాడు ప్లాన్, సైన్యం ముందుగా వెళ్ళండి, వాళ్ళు ఆ పట్టణస్తులు పట్టణస్తులు మిమ్మల్ని చూసి తరుముతో వస్తారు. వచ్చినప్పుడు ముందున్న వాళ్ళు ఏం చేయాలి? పారిపోండి. ముందున్న వాళ్ళు పారిపోండి. పారిపోయిన తర్వాత వాళ్ళు పట్టణాన్ని దాటి వచ్చేస్తారు బయటకు. ఆ వెనక మాటుగాండ్లు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి కాల్చి పట్టణాన్ని ఏం చేయాలి? కాల్చి. ఇక్కడ కాలిపోతుంది. అప్పుడు ఎక్కువ మంది వాళ్ళు తిరుగుబడి వీళ్ళందరినీ ఏం చేస్తారు? చంపేస్తారు. ఆ స్ట్రాటజీ ఎవరు ఇవ్వాలండి? మానవ బుద్ధి సరిపోతుందా? ఈ కొన్నిసార్లు వాళ్ళంతటి వాళ్ళే యుద్ధం చేసి జయించాలంటే కూడా ఈ స్ట్రాటజీ. అందుకనే దేవుడు ఎక్కువ మంది ద్వారా కానీ తక్కువ మంది ద్వారా కానీ దేవుడు విజయం అనేది ఇవ్వలేదు. ఆనాడు యేసు ప్రభులో కూడా ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 5,000 మందికి పంచిపెట్టాడు. కేవలం పురుషులే 5,000 మంది. తర్వాత మిగిలిన స్త్రీలు పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి దేవునికి కొద్ది మందితో కానీ ఎక్కువ మందితో కానీ విజయం అనేది. అయితే మన స్వబుద్ధిని ఎక్కడ కూడా ఆధారం చేసుకోకుండా మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. కనుక వీరు చివరికి పశ్చాత్తాపడ్డారు, దాని బలి సమాధాన బలి అర్పించారు. తర్వాత మందసం దగ్గర ఫినెహాస్ అనే యాజకుడు కూడా ఉన్నాడు. తర్వాత దేవుని అడిగారు, ఈసారి వెళ్ళమని చెప్పాడు. వచ్చే వారం చూద్దాం మిగిలిన సంగతులు ఏం జరిగింది అనేది. ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు చూద్దాం. అప్పటి వరకు మనం ఏం చేయాలి? విన్నదాన్ని మర్చిపోకండి. ముందుగానే చదువుకొని రండి. చదువుకుని వస్తే మీరు నాకు కూడా చెప్పవచ్చు ఏం జరుగుతుందని ముందుగానే చెప్పేసి. ఓకేనా? చాలా చదువుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి? స్వబుద్ధిని ఆరాధన చేసుకుంటాం. ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటాం.